ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో ఏమిటంటే, ప్రమాదం తరుముకొస్తుంది, అందుకే కాసేపు ఒంటరిగా మాట్లాడాలని సప్త సముద్రాలు దాటి వస్తున్నాను, ఎవరూ లేనప్పుడు మాత్రమే విను నీ మన బాబా గారు అయితే చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం అందించారు. మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందామా ఫ్రెండ్స్. మరి ఆయన మాటలు వినే ముందుగా మన బాబా గారి సందేశం ఏమిటంటే, బిడ్డ, ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పేది పూర్తిగా విను. అది కూడా రహస్యంగా. ఎందుకు వినమంటున్నానంటే, ఈ అదృష్టాన్ని నువ్వు జార విడుచుకోవద్దు తల్లి. కాబట్టి శ్రద్ధగా ఈ సాయి నీకు ఏం చెప్పబోతున్నారో ఆలకించు. దానిలో ఉన్న అర్థం నీకే తెలుస్తుందమ్మా. బిడ్డ, ఈరోజు నీతో మాట్లాడాలని ఈ సాయిని వచ్చాను. కేవలం నీ అంతరాత్మతో, కేవలం నీకు నువ్వు నా మాటలు వింటూ అదే ఒక రహస్యంగా నిన్ను నువ్వు పరిశీలించుకో. ఏం చెప్తున్నావు అని, అసలు ఏం చెయ్యబోతున్నావు, దేని గురించి నీ ఆలోచన అంతా, ఇదంతా నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి బిడ్డ. అందుకే ఈ సందేశాన్ని దూరం నుంచి వచ్చి మరీ తెలియజేస్తున్నాను. నిజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు జాలి వేస్తుందమ్మా. ఎందుకంటే నీ అమాయకత్వమో లేక పరధ్యానమో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఎందుకమ్మా ఇలా రోజు రోజుకి ఈ విధమైన ఆలోచనలతో ప్రవర్తిస్తూ ఉన్నావు? అదేమిటో నీకు తెలియజేయడానికే ఈ సాయి తండ్రి ఒక సందేశం రూపంలో నీ ముందుకు తీసుకువచ్చానమ్మా. ఇది నువ్వు ఈ సందేశాన్ని వదులుకుంటే నువ్వు ఒక అదృష్టాన్ని జారవిర్చుకున్నట్లే. కాబట్టి నేను చెప్పే మాటలను పూర్తిగా ఆలకించు బిడ్డ. అప్పుడే నీకు ఈ బాబా ఏం చెప్తున్నాదో అర్థమవుతుంది. ఎవరినైతే నీ గురువుగా అనుమతిస్తావో వారిపై ఉండే నమ్మకం నీపై ఉన్నట్లుగా ఈ సంవత్సరంలో నీకు దక్కనిదంటూ ఏమీ ఉండదమ్మా. నన్ను నమ్ముకున్న వారిని కష్టాలను దూరంగా ఉంచేస్తాను. వారు కోరుకున్నటువంటి కోరికలను వెంటనే తీరుస్తాను. వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నేను పూర్తిగా నిలబెట్టుకుంటున్నాను తల్లి. ఈ సాయి అనుగ్రహం నీకు పూర్తిగా కలగబోతుంది బిడ్డ. ఆ గురువు అనుగ్రహం నీకు కలగబోతుంది. నువ్వు మొదలుపెట్టినటువంటి పనులన్నీ కూడా శుభకరంగా మారబోతున్నాయి తల్లి. ఇప్పటి నుంచి కూడా నీ జాతకాన్ని నేను మార్చబోతున్నానమ్మా. నువ్వు ఏ పనైతే మొదలుపెట్టబోతున్నావో వాటిపై వచ్చే అడ్డంకులు కూడా నేను తొలగిస్తాను తల్లి. మంచిగా పొందేటువంటి మార్గం అనేది నిన్ను విజయాన్ని చేకూరుస్తానమ్మా. ఈ గురువు యొక్క అనుగ్రహం నీకు కలగబోతుంది తల్లి. ఎవరి మనసుల్ని కూడా నువ్వు పూర్తిగా నొప్పించలేదు. ఎవరిపైన కూడా నువ్వు కోపాన్ని ప్రదర్శించలేదు తల్లి. ఎన్నడూ కూడా ఎవ్వరిని ద్వేషించలేదు తల్లి. కాబట్టి న్యాయపరమైన నీ కోరికను తీర్చకపోతే ఇక బాబా ఉన్నది దేనికమ్మా? చూడు బిడ్డ, ఒక మాట చెప్తున్నాను విను. నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల జీవితంతో పోల్చుకోవద్దు. వారి కష్టాలు, వారి సుఖాలు కర్మానుసారంగా ఏర్పడతాయి. కాబట్టి వారి వెనుక ఉన్న నువ్వు కష్టాన్ని మాత్రమే తెలుసుకోవాలి. వారు సంతోషంగా ఉన్నారు, నేను మాత్రం ఎందుకు సంతోషంగా లేనని నువ్వు ఎప్పుడూ కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలే కానీ ఆలోచన చేయలేక నువ్వు అక్కడే ఆగిపోవద్దమ్మా. కాబట్టి నువ్వు ఎంచుకున్న ఏ రంగాన్నైనా, ఒక పనినైనా వాటిలో ఉండే గొప్ప ఫలితాన్ని ఆశించు. నువ్వు ముందుకు రావాలంటే ఎక్కువ ఆలోచనలతో సతమతమైపోవద్దు తల్లి. ఎవరైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో వారికి ఉన్నటువంటి తెలివి, వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి, లేదంటే వారికి ఉన్నటువంటి గొప్ప తెలివితేటలను బట్టి విజయాన్ని పొందుతూ ఉంటారు. వాళ్ళు చేసిందే చెయ్యాలంటే ఏదీ కూడా జరగదు తల్లి.
అది చేయలేక, నువ్వు చెయ్యాలనుకున్నది కూడా చేయలేక మధ్యలోనే ఆగిపోతావు. నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేదాకా పోరాడు. కాబట్టి ఎవరు ఏదో చేస్తున్నారని, ఎవరికో లాభాలు వచ్చాయని, ఆ పని చేస్తే బాగున్ను, ఈ పని చేస్తే బాగున్నా అని రకరకాల ఆలోచనలతో సతమతమైపోతున్నావు తల్లి. నీ ఆలోచన విధానాన్ని ఏ దారిలో పెట్టలేక, నీకు ఎంతో జ్ఞానం ఉంది, నీకు ఆలోచించే ఎన్నో తెలివితేటలు కూడా, కానీ ఏం లాభం చెప్పు బిడ్డా? ఇతరులను చూసుకుంటూ వాళ్ళు ఏదో లాభాన్ని పొందారని, నేను కూడా ఆ పనే చెయ్యాలని నీ ఆలోచన నీలోనే ఉంది. అది మంచిది కాదమ్మా. దేని గురించో నువ్వు ఇన్నాళ్ళుగా ఆలోచించి శ్రమించి ఏ పని గురించి అయితే నీకు అవగాహన ఉందో ఆ పనే నెరవేర్చు తల్లి. ఏ పనైనా నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ పని మీదే నువ్వు పోరాటం చెయ్యమ్మా. ఒక్క సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా నువ్వు చేసేటువంటి కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది తల్లి. అలా కాకుండా అన్నిట్లో చెయ్యాలని చెప్పి ఈ పని ఎంచుకొని ఏ పని కూడా నువ్వు విజయాన్ని సాధించలేక పూర్తిగా అలసిపోయిన జీవితం అంతా తారుమారైపోతుంది తల్లి. నీకు నీ ఆలోచన విధానాన్ని బట్టి నీ మనసుని నువ్వు నీ ఆలోచనలతో పాడు చేసుకోవద్దమ్మా. ఇప్పటికే నీ మనసు పూర్తిగా విరక్తి చెంది ఉంది. అలాగే ఎన్నో రకాల ఆలోచనలతో పూర్తిగా విరక్తి చెంది అలసిపోయి ఉన్నావు. ఏదో అందమైన రోజుగా నువ్వు ఒక మంచి అవకాశాన్ని నీకు అనుగ్రహించబోతున్నానమ్మా. కాబట్టి ఈ మాటలన్నీ కూడా నువ్వు రహస్యంగా వినమంటున్నాను తల్లి. ఎందుకంటే ఆ కష్టాన్ని ఎదురు చూస్తున్నప్పుడు ఇంత తెలివితేటలు ఉన్నటువంటి నువ్వు ఒక పని ఎంచుకొని ఆ పని పూర్తిగా చేయకుండా ఎవరో ఏదో చేస్తున్నారని, లాభాలు పొందుతున్నారని వారి దారిలోనో నేను కూడా వెళ్ళాలని అనుకోవద్దు. అడ్డదారిలో వెళ్ళి ధనం సంపాదించాలని రకరకాల ఆలోచనలైతే ఎప్పుడూ నీ మెదడులో ఉంచవద్దు. అలాంటి ఆలోచనలు ఉంటే ఏ పని చేయకుండా మధ్యలోనే ఆగిపోతావు. దానిపైన నీకు విరక్తి, కోపం వస్తుంది తల్లి. ఆ కోపం ఎక్కువగా రావడం వల్ల కూడా కోపతాపాలతో పలకరించడం చేస్తూ ఉంటావు తల్లి. అప్పుడు నీ మనసుకి ప్రశాంతత ఉండదమ్మా. అసలు కోపం ఎందుకు వస్తుందో తెలుసా తల్లి? నువ్వు చేస్తున్న పనిపైన దృష్టి నిలపడం వల్ల, నీకు ఆ పనుల్లో ఎక్కువ లాభం రాకపోవడం వల్ల ఇవన్నీ కూడా నీకు కోపానికి కారణం తల్లి. కాబట్టి ఈ ఒక్కటి మాత్రం జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకో. నువ్వు ఆలోచించినటువంటి ఏ రంగంలో అయితే నువ్వు దృష్టిని సాధించు, అప్పుడే నీకు విజయం వస్తుంది. నీ చుట్టూ రకరకాల పడవలు కనిపిస్తాయి, కానీ దానిలో ఒక్క పడవలో మాత్రమే సురక్షితంగా నువ్వు ఒడ్డుకు చేరుకుంటావు తల్లి. అలా కాకుండా నీ ముందు చాలా పడవలు ఉన్నాయి కాబట్టి ఒక కాలు ఒక పడవలో, ఇంకో కాలు ఇంకో పడవలో వేస్తే ఏమవుతుందో చెప్పు తల్లి. అది అంతటికీ కూడా మోసం వస్తుంది నాయనా. కాబట్టి నువ్వు సురక్షితంగా ఒడ్డుకి చేరుకోవాలంటే ఏదైనా ఒక్క పడవలో మాత్రమే నువ్వు ప్రయాణం చేయాలి. కాబట్టి నీలో ఆ సామర్థ్యం ఉంది. కాబట్టి ఆ తెలివితేటలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా నువ్వేమిటో నువ్వు తెలుసుకో బిడ్డా. నీ మనసు ప్రశాంతంగా మొదటిగా ఉంచుకో. మంచిగా ఆలోచనలు చేస్తూ ఉండు. నిర్మలంగా ఆలోచించడం మొదలుపెడుతూ ఉంటే ఊరితో కూడా నువ్వు చక్కగా ఆనందంగా మాట్లాడే విధానంలోనే నువ్వు పెంచుకున్న వాడినవుతావు. ఇది అక్షరాల నిజం బిడ్డా. నువ్వు ఎప్పుడూ కూడా నీ శరీరాన్ని స్నానం చేసి శుభ్రపరచుకుంటూ ఉంటావు కదా, అలాగే నీ మనసును కూడా నువ్వు శుభ్రపరుచుకుంటూ ఉంటాలంటే అది జ్ఞానంతో ముడిపడి ఉంటుంది తల్లి. ఏదైతే నీకు మనశ్శాంతినిస్తుందో ఆ ఆలోచనలు మాత్రమే చెయ్యి. అప్పుడే నువ్వు నీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకుంటావు తల్లి. బిడ్డా, ఇక నుంచైనా నువ్వు జాగ్రత్తగా మసులుకో. మన బాబాగారు అయితే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనకు అందించారండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.